రోజు నాకు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. న్యూస్ అంతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించే అందుకు సిద్ధమవుతున్నట్టుగా పోలీసులు తెలుస్తోంది. ఉస్మానియా ఆసుపత్రికి అల్లు అర్జున్ని తరలించడానికి రెడీ అవుతున్నట్టుగా పోలీసులు తెలుస్తోంది. అల్లు అర్జున్ను రిమాండ్ చేసేందుకే ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా అయితే జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ప్రొసీజర్ ప్రకారం ఉస్మానియా ఆసుపత్రికి ఏదైనా ఆసుపత్రికి తీసుకెళ్తారు, ప్రభుత్వ ఆసుపత్రికి. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం రిమాండ్కి తీసుకెళ్తారా అనే ప్రశ్నకు ఎస్ అనే సమాధానం వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మా కరెస్పాండెంట్ అలాగే ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ కూడా సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. ఇస్మాయిల్, చెప్పండి, సో ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? సో నేను ఇంతకు ముందు కూడా ప్రస్తావించాను, గతంలో స్టాంపీడ్ కేసెస్ ఎన్ని ఉంటాయి. 1954 ప్రయాగ్ కుంభమేళా దగ్గర నుంచి తీసుకుంటే, గోదావరి మహాపుష్కరాల దగ్గర నుంచి, హ్యూమన్ స్టాంపీడ్స్ ఇన్ హిందూ టెంపుల్స్ దగ్గర నుంచి, మొన్న సినిమా థియేటర్లో జరిగిందనమాట. అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ కానీ ఒక పాపులర్ పర్సనాలిటీ వస్తుంది అన్నా, ఏదన్నా ఇలాంటి తిరునాళ్ళు లేకపోతే కుంభమేళా లాంటి కార్యక్రమాలు జరుగుతాయన్నా కానీ జనాలు వస్తారు అనేది సర్వసాధారణం. కానీ ప్రస్తుతం ఎస్, చట్టం తన పని తాను చేసుకుపోవాలి. ఆ రకంగానే ప్రొసీజర్ కూడా కనపడాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రకంగా హుటాహుటిన తీసుకెళ్లడానికి కొంతమంది ఆక్షేపిస్తున్నారు. ఏ రకంగా చూడాలి? సెకండ్ థింగ్, రిమాండ్కి తీసుకెళ్తారని ఖచ్చితంగా తెలుస్తోందా సమాచారం? దానికి తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయంటే అవుననే సమాధానం వస్తోంది పోలీసుల దగ్గర నుంచి. ఏం చెప్తారు? డెఫినెట్గా హరి, ఈరోజు ఎవరైతే అల్లు అర్జున్ పోలీసులు ఇంటికి వెళ్ళి ఆయన బెడ్రూమ్ నుంచి అతన్ని తీసుకెళ్ళి ఆ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. అక్కడ నుంచి ఉస్మానియాకి తీసుకెళ్తారని చెప్తున్నారు. ఉస్మానియాకి తీసుకెళ్ళి అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తారు అనేటువంటిది ఇప్పటివరకు మనం జరుగుతున్నటువంటి మొత్తం సీక్వెన్స్ని చూస్తున్నాం. నిజంగానే అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం తప్ప అంటే కాదు. అల్లు అర్జున్ మీద మనం చూడొచ్చు సెక్షన్స్ కూడా 105, 118 రెడ్ విత్ 35 బిఎన్ఎస్ దాని కింద నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి సెక్షన్స్ కింద కేసు నమోదైంది, అరెస్ట్ చేయొచ్చు. బట్ టైమింగ్ ఒకటి, అరెస్ట్ చేసినటువంటి విధానం మీద ఒకటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. డెఫినెట్గా స్టాంపేడ్కి సంబంధించి ఎవరైనా బాధ్యులైతే చర్యలు తీసుకోవాల్సిందే. అది కామన్ మ్యాన్కు ఎట్ ద సేమ్ టైం ఒక స్టార్ హీరో అయినా ఈక్వల్గా లా అనేటువంటిది వర్క్ చేయాలి, చట్టం అనేటువంటిది ఈక్వల్గా ఉండాలి, కనబడాలి కూడా అనేటువంటిది కూడా చాలా జడ్జిమెంట్ చేస్తుంది. బట్ అల్లు అర్జున్ని ఎక్కడ కూడా నోటీస్ ఇవ్వకుండా, ఆయనను విచారణకు పిలవకుండా డైరెక్ట్గా ఒక పోలీస్ వెహికల్లో ఆయన బెడ్రూమ్ నుంచి తీసుకెళ్లారు అనేటువంటి దాని మీద కొంతమంది అబ్జెక్షన్స్ రేజ్ చేస్తున్నారు. చాలామంది కామన్ మ్యాన్ని కూడా పోలీసులు ఇదే విధంగా తీసుకెళ్తారు. బట్ అల్లు అర్జున్కి ఎటువంటి స్పెషల్ ట్రీట్మెంట్ లేకుండా యాజ్ ఇట్ ఈస్గా తీసుకెళ్లారు అనేటువంటిది. బట్ డెఫినెట్గా అల్లు అర్జున్ నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచి ఆ తర్వాత ఆయన విచారణకు సహకరించకపోతే పోలీసు వచ్చి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి ఆప్షన్ సాధారణంగా పోలీసులు చాలా చోట్ల చేస్తుంటారు. బట్ ఈ ప్రాక్టీస్ కాకుండా ఇమీడియట్గా అతన్ని తీసుకువెళ్ళడం పొలిటికల్ మోటివ్ ఉందా అనేటువంటి దాని కూడా మీద డిస్కషన్ జరుగుతోంది. బట్ డెఫినెట్గా అల్లు అర్జున్కి సంబంధించి పుష్ప మూవీ రిలీజ్ అయింది. ఇండియా వైడ్గా ఆయన గురించి చర్చ జరుగుతోంది. పుష్ప అనేటువంటిది ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఎట్ ద సేమ్ టైం ఆయన జాతీయ అవార్డు తీసుకున్నటువంటి ఒక యాక్టర్, డెఫినెట్గా రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డు తీసుకున్నటువంటి ఒక వ్యక్తికి డెఫినెట్గా ఒక డెకోరం ఉంటుంది, ఆయనకు సంబంధించినటువంటి ఒక గౌరవం ఉంటుంది. ఒకవేళ ఆయనది తప్పు అయితే దానికి సంబంధించి పోలీసులు కావచ్చు, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కావచ్చు, కోర్టులు కావచ్చు, దానికి సంబంధించి చర్యలు తీసుకుంటాయి. బట్ ఆయన అల్లు అర్జున్ మాటలు నేను కోట్ చేస్తున్నాను, బెడ్రూమ్లోకి వచ్చి మరీ తీసుకెళ్లడం టూ మచ్ అనేటువంటి మాట అని చెప్పారు. సో ఒక వ్యక్తి బెడ్రూమ్లో ఉన్నారు, ఆయనకు తెలియదు, నోటీస్ ఇవ్వలేదు, నోటీస్కి ఆయన అబ్స్కాండ్ కాలేదు. అటువంటి పరిస్థితుల్లో అతన్ని తన బెడ్రూమ్ నుంచి తీసుకెళ్తున్నారు అనేటువంటి మాట అల్లు అర్జున్ చెప్తున్నారు. సో డెఫినెట్గా ఒక జాతీయ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తికి ఈ దేశం ఇచ్చినటువంటి గౌరవం, జాతీయ అవార్డు అనేటువంటిది ఒక యాక్టర్కు, అటువంటి గౌరవం తీసుకున్నటువంటి వ్యక్తికి ఈ పోలీసులు ఈ విధంగా తీసుకెళ్లడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటి డిస్కషన్ ఈవెన్ ఇండస్ట్రీలో కాదు బయట కూడా జరుగుతుంది. హరి, ఇస్మాయిల్, మీరు అన్నట్టుగా దానికి కొనసాగింపుగా మాట్లాడాలంటే నిజంగా అల్లు అర్జున్ ఈ సంఘటన జరిగిన తర్వాత రిగ్రెట్స్ చెప్పారు. ఆయన ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఫ్యామిలీని మేము ఆదుకుంటాం, ఇది సహాయం చేస్తాం అనడం కూడా కరెక్ట్ కాదు, మేము అండగా ఉంటామని కూడా చాలా హుందాగా మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం. ఎస్, చట్టం ముందు అందరూ సమానమే, ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ నోటీసులు ఇచ్చి మీరు విచారణకి రావాలి, పోలీస్ స్టేషన్కి వచ్చి మమ్మల్ని కలవాలి అంటే అల్లు అర్జున్ ఖచ్చితంగా వచ్చేవారే కదా. ఈ రకంగా బెడ్రూమ్లోకి వెళ్ళి తీసుకెళ్లటాన్నే చాలామంది ఆక్షేపిస్తున్నారు, ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్. మనకందరికీ తెలిసిందే అల్లు అర్జున్ ఫ్యాన్స్ బేస్ ఎంత ఉంటుందనేది. వాళ్ళు ఒకవేళ అందరూ కూడా రోడ్డు మీదకి వస్తే ఒక రకమైన డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఆ రకంగా ఎందుకు పోలీసులు ఆలోచించలేదు అనేదానికి ఏదైనా వివరణ ఉందా? డెఫినెట్గా పోలీసులు ఈరోజు అల్లు అర్జున్ని తీసుకెళ్లడాన్ని
లీగల్గా కావచ్చు లేకుంటే యాజ్ పర్ డ్యూటీస్ ప్రకారంగా ఎవరు తప్పు పట్టేటువంటి అవకాశం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, పోలీసులకు ఆ హక్కు ఉంటుంది. చాలా సాధారణంగా పోలీసులు ఒక దొంగతనం కేసులో కావచ్చు, లేకుంటే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి, దాడి చేసినటువంటి వ్యక్తి, లేకుంటే పబ్లిక్లో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తితోని ఈ విధంగానే వాళ్ళు బిహేవ్ చేస్తారు. పోలీస్ డ్యూటీస్ని ఎక్కడా కూడా ఎవరు తప్పు పట్టలేదు. ఎందుకంటే పోలీసులో ఒక కంప్లైంట్ వచ్చింది, దాని ప్రకారం నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేము తీసుకెళ్లాము అనేటువంటి మాట పోలీసులు చెప్పొచ్చు. దాన్ని ఎక్కడ కూడా తప్పు పట్టడానికి అవకాశం లేదు. బట్ డెఫినెట్గా ఒక విషయం చెప్తున్నాను, పోలీసులు అందరితోనూ ఈ విధంగానే బిహేవ్ చేస్తారా అనేటువంటి దాని మీదనే డెఫినెట్గా క్వశ్చన్ రేజ్ అవుతున్నాయి. జాతీయ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి, నేను మళ్ళీ చెప్తున్నాను, అల్లు అర్జున్ ఒక స్టార్ కావచ్చు, లేదంటే అల్లు అర్జున్కి ఒక గొప్ప ఎంపైర్ ఉండొచ్చు, సినిమా ఇండస్ట్రీలో ఆయనకు చాలా డబ్బులు ఉండొచ్చు. బట్ ఇవన్నీ ఒకవైపు, కానీ ఆయనను ఈ దేశము అత్యుత్తమైనటువంటి ఒక అవార్డుతోని సత్కరించింది. దానికి ఒక డెకోరం ఉంటుంది. సో డెఫినెట్గా దాన్ని గౌరవించాల్సింది అనేటువంటిది చాలామంది సినీ ఇండస్ట్రీ వాళ్ళే కాదు, కామన్ మ్యాను, మేధావులు కూడా అభిప్రాయపడుతున్నటువంటి వ్యక్తి. బట్ ఈరోజు ఆయనను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనను కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చేస్తారా, కోర్టు ఎటువంటి ఆర్డర్ ఇస్తుంది, కోర్టుకు తీసుకెళ్లే ముందు ఉస్మానియాకి తీసుకెళ్తారు, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. బట్ డెఫినెట్గా దీని వెనకాల ఏదైనా పొలిటికల్ మోటివ్ ఉందా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల మనం చూస్తున్నాం, హత్యాయత్నం కేసులు ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ అరెస్ట్ చేయట్లేదు. చాలామంది చాలా పొలిటికల్గా అయితే మనం చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్లో గోదావరి పుష్కరాల సందర్భంగా స్టాంపేడ్ జరిగి 26 మంది చనిపోయినటువంటి కేసెస్ చూసాం. అటువంటి కేసెస్లో కనీసం ఎఫ్ఐఆర్ కూడా కాలేదు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద. అదేవిధంగా మనం గుంటూరు లాంటి చోట ఏదైతే ఈ చీరలు పంచుతామని చెప్పేసి ఒక లీడరు స్టాంపేడ్కు కారణమయ్యారు. అటువంటి దాంట్లో కూడా ఎటువంటి యాక్ట్ లేదు. బట్ నేను అది చేయలేదు కాబట్టి ఇది చేయడం కరెక్ట్ కాదు అనట్లేదు. బట్ డెఫినెట్గా ఇంత హడావుడిగా ఆయనను వచ్చేసి ఇంటి నుంచి తీసుకెళ్లడం వెనకాల ఏదైనా పొలిటికల్ మోటివ్ ఉందా అనేటువంటి డిస్కషన్ అయితే జరుగుతుంది. బట్ డెఫినెట్గా దీనికి సంబంధించి పెద్ద చర్చ జరగబోతోంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక రిజిస్టర్ అయినటువంటి వ్యక్తి, పుష్ప అనేటువంటి సినిమా దాదాపు 1000 కోట్లు క్రాస్ అయింది. ప్రతి ఒక్కరు ఆ సినిమా గురించి డిస్కస్ చేస్తున్నారు. తను ఆ రోజు సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి ఘటన అది దురదృష్టకరమైంది, దానికి చింతిస్తున్నాను, నేను వారి కుటుంబానికి సాయం చేస్తున్నాను అనేటువంటి స్టేట్మెంట్ కూడా అల్లు అర్జున్ నుంచి వచ్చింది. బట్ ఆ తర్వాత ఈ రోజు ఆయన ఇంట్లో ఉన్నటువంటి సందర్భంగా మనం ఒకసారి ఆ అరెస్ట్కి సంబంధించిన విజువల్స్ చూస్తే 2-3 అంశాలు మనకి. అతను కాఫీ తాగుతుంటాడు అల్లు అర్జున్, ఎందుకంటే అతను సాధారణంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు లేట్ నైట్ వరకు వర్క్ చేస్తుంటారు, ఎర్లీ అవర్స్లో లేవరు కాబట్టి ఆయన ఇప్పుడే లేచినట్టు, ఆయన ఇంకా బెడ్రూమ్లో, ఆయన మాటలు కూడా చూస్తే బెడ్రూమ్లోకి వచ్చి మరి ఇలా చేయడం ఏంటి అనేటువంటి క్వశ్చన్ చేస్తుంటారు. అల్లు అరవింద్ అక్కడ కనిపిస్తారు, కొంతమంది వాళ్ళ వైఫ్, ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ కనిపిస్తున్నటువంటిది. బట్ అరెస్ట్ జరిగినటువంటి విధానము, తీసుకెళ్లినటువంటి విధానము, పోలీస్ వ్యాన్లో కూర్చోబెట్టుకున్నటువంటి విధానం చూస్తే డెఫినెట్గా ఒక సాధారణమైనటువంటి క్రిమినల్, లేదంటే పారిపోతాడేమో అనేటువంటి క్రిమినల్తో ఎలా బిహేవ్ చేశారో పోలీసులు అలాగే బిహేవ్ చేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, పోలీసులు బిహేవ్ చేసిన దాన్ని చట్టపరంగా మనం ఎక్కడ దీన్ని తప్పలేము. పోలీసులు సాధారణంగా ఇట్లనే ట్రీట్ చేస్తుంటారు. బట్ డెఫినెట్గా ఒక డెకోరం ఉంటుంది. జాతీయ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తికి ఆ వ్యక్తితో ఇటువంటి బిహేవ్ చేశారా అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇది నేనేమంటున్నానంటే ఇది లీగల్గా కరెక్ట్ కాదు, లేకుంటే పోలీసులు డ్యూటీ అతిక్రమించారు, ఇది ఎక్కడ కూడా లేదు. పోలీసులు తమ డ్యూటీ చేశారు, లీగల్గానే వ్యవహరిస్తున్నారు. బట్ ఒక వ్యక్తికి, అది చాలామంది పాపులర్ అయినటువంటి వ్యక్తి, చాలామంది మనోభావాలు దెబ్బతినేటువంటి వ్యక్తి, అంటే తమ స్టార్ని అరెస్ట్ చేశారు అనేటువంటి మనోభావం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మై పాయింట్. ఎస్, మనం చెప్పినట్టుగా ఇది పోలీసుల్ని నిందించడానికో లేకపోతే వాళ్ళు ప్రొసీజర్ వైజ్ చేయట్లేదు అనడానికో ఖచ్చితంగా లేదు. అట్ ద సేమ్ టైం దాని రిపర్కషన్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి అనేది ఆలోచించారా లేదా అనేది చూస్తున్న ఈ మొత్తం ఈ ఈవెంట్లో, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో కనబడట్లేదు అనేది ఆక్షేపణగా కనిపిస్తోంది. మళ్ళీ ఒకసారి ఐ విల్ సైట్ ద ఎగ్జాంపుల్స్. మనం ఇంతకుముందు కూడా మాట్లాడాము. ఎస్, స్టాంపీడ్స్ గురించి మీరు మాట్లాడారు. అక్కడ జరగలేదు కాబట్టి ఇక్కడ జరగకూడదా అనేది మన ఉద్దేశం కానే కాదు. వీఆర్ నాట్ ట్రయింగ్ టు అట్రిబ్యూట్ ఎనీ మోటివ్స్. బట్ 1954లో ప్రయాగ్ కుంభ దగ్గర నుంచి 94 గౌరీ స్టాంపీడ్ కానీ, 99లో శబరిమల స్టాంపీడ్ కానీ, డిసెంబర్లో చెన్నై స్టాంపీడ్ 2005లో కానీ, రీసెంట్గా 17లో ముంబై స్టాంపీడ్ 24లో కూడా జరిగింది. వీటిలో ఎవరిని బాధ్యులుగా చేసిన దాఖలాలు ఉండవు. ఎస్, అఫ్ కోర్స్ ఇప్పుడు నాన్ బెయిలబుల్గా కేసులు కట్టారు అంటే కనుక వాళ్ళు చట్ట ప్రకారం ఏ కేసులు వాటికి అప్లై అవుతాయో అవే చేశారు అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఉన్న టైంని కూడా ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సినిమా రిలీజ్కి ముందు ఎలాంటి ఒక సిచ్యువేషన్ ఉండింది, రాజకీయ నాయకులకి అలాగే ఇద్దరు సినిమా హీరోలకి సంబంధించి కూడా దీన్ని ఫ్యాన్స్ అందరూ కూడా దాన్ని ఆపాదించిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాంటి పరిస్థితుల్లో డిస్టర్బెన్స్ కాకుండా, ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూడాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా పోలీసుల మీద ఉంటుంది. ఆ దిశగా ఆలోచించాలంటే కనుక ఎలాంటిది ఏమైనా మిస్ అయింది అనుకోవచ్చా? హౌ డూ యూ అనలైజ్ దిస్?
డెఫినెట్గా సినిమా రిలీజ్ అప్పుడే చాలా ఒక పెద్ద చర్చ జరిగింది. అర్ధరాత్రి సినిమాకు ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి అనేటువంటిది కూడా, ఎందుకంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అర్ధరాత్రి పూట స్టాంపేడ్ జరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఆ టైంలో చీకటి ఉంది, చాలా మంది వచ్చారు, దానికి సంబంధించి పెద్ద ఎత్తున జనాలు ఉన్నారు, అది గవర్నమెంట్ పర్మిషన్తో ప్లే చేస్తున్నటువంటి షో. ఆ టైంలో పోలీసులు సరైనటువంటి బందోబస్తు పెట్టలేదు అనేటువంటిది, ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఆ రోజు అల్లు అర్జున్ అక్కడికి వెళ్తారనేటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసులకు లేదు, మాకు ఇవ్వలేదు అనేటువంటిది పోలీసులు చెప్తున్నటువంటి మాట. బట్ అల్లు అర్జున్ నేను ఫ్యామిలీతో సినిమా చూడడానికి వెళ్ళాను, దానికి నేను వ్యక్తిగతంగా వెళ్ళాను, నాకు ఆ కుటుంబంతో వెళ్ళాను కాబట్టి దానికి పెద్దగా నేను అనుకోలేదు అనేటువంటిది వాళ్ళ కుటుంబం వైపు నుంచి వస్తున్నటువంటి మాట. బట్ డెఫినెట్గా ఒక ప్రాణం పోయింది అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. డెఫినెట్గా నేను అంటున్నాను, ప్రాణానికి ఉన్నటువంటి వాల్యూ మరి దేనికి ఉండదు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేస్తే, ఇప్పుడు ఏదైతే ఇంకా ప్రకటించాల్సి ఉంది, తీసుకెళ్లారు, అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తే అది చట్టబద్ధంగా పోలీసుల డ్యూటీ పరంగా ఎక్కడా తప్పు కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే పోలీసులు తమ డ్యూటీ చేశారు అనేటువంటిది. ఈ ఇన్సిడెంట్ను మనం రెండు పర్సెప్షన్లో చూడాల్సి ఉంటుంది. డెఫినెట్గా ఎంతటి వాళ్ళైనా పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఎవరికైనా కానీ చట్టం సమానమైనటువంటి ఒక మెసేజ్ ఇందులో ఉంది. బట్ ద సేమ్ టైం చేసినటువంటి విధానం మీద కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. నేను రెండు అంశాలను మీకు ముందు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అల్లు అర్జున్ను ఇప్పుడు బెయిల్కి వెళ్ళే అవకాశం ఉంటుందా ఇస్మాయిల్? Definitely. టూ లేట్. డెఫినెట్గా రిమాండ్కి తరలించేదానికి అంతా సిద్ధం చేస్తున్నారు, ఉస్మానియా ఆసుపత్రికి కూడా తరలిస్తున్నారనే వార్త వస్తుంది. మనం ఇంకా అథెంటికేట్ చేయట్లేదు. ఒకవేళ అయితే కనుక బెయిల్కి వెళ్ళే అవకాశం ఎప్పుడు ఉంటుంది? బట్ డెఫినెట్గా ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేయాలని నిర్ణయించారా? మనం పోలీసులు తీసుకెళ్లిన విధానము, జరుగుతున్నటువంటి హంగామా చూసి ఇప్పటి వరకు ఇది అరెస్ట్గానే భావించుంటుంది. బట్ పోలీసులు దీని మీద అరెస్ట్ చేసి కోర్టు ముందట హాజరుపరచాల్సి ఉంటుంది. దానికంటే ముందు వైద్య పరీక్షలు చేయిస్తారు. ఒకవేళ కోర్టు ముందు హాజరుపరచాల్సి ఉంటే ఎందుకు ఇతన్ని అరెస్ట్ చేయాలి అనేటువంటి దాని మీద చెప్తారు. విచారణకు సహకరించలేదా, లేకుంటే ఇది నాన్ బెయిలబుల్ కాబట్టి ఆయన విచారణలో ఉండి ఆయనను విచారిస్తేనే, అరెస్ట్ చేసిన తర్వాత ఆయనను రిమాండ్లో ఉంచితేనే కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా అనేటువంటిది మనం ముఖ్యంగా కోర్టుకు వాళ్ళు పూర్తిగా కన్విన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి. అరెస్ట్కి సంబంధించి ఏదైనా సందర్భంలో నిజంగానే విచారణ చేశారా, ఇప్పటివరకే విచారణ చేస్తే ఆయన విచారణకు సహకరించలేదా, సహకరించకపోతే ఆయనను అరెస్ట్ కోసం అడుగుతున్నారా, ఇవన్నీ అంశాలు వస్తాయి. బట్ ఇంకొక అంశం కూడా ఇందులో, ఇప్పటికే అల్లు అర్జున్కి సంబంధించిన న్యాయవాదులు ఈ కేసుకు సంబంధించి ఒక క్వాష్ పిటిషన్ కోర్టులో వేశారు. ఆ క్వాష్ పిటిషన్ మీద విచారణ జరుగుతుంది. ఆ క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తారా, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అరెస్ట్ అనేటువంటిది కరెక్టేనా, ఆ క్వాష్ పిటిషన్ మీద కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఒకవేళ ఈ అరెస్టును ప్రకటిస్తే ఇమీడియట్గా బెయిల్ కోసం వెళ్తారా, ఏదైనా లంచ్ మోషన్ లాంటిది, లేదంటే ఇమీడియట్గా హౌస్ మోషన్ లాంటిది ఏమైనా కోర్టులో చెప్తారా, కోర్టు దగ్గరికి వెళ్ళి బెయిల్ గురించి అడుగుతారా? బెయిల్ అనేటువంటిది ఇంత ఫాస్ట్ దాంట్లో మనం చూడొచ్చు. ఈరోజు ఫ్రైడేలో ఉన్నాం, రేపు సాటర్డే సండే, టైమింగ్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజే ఎందుకు ఇంట్లో తీసుకెళ్లారు, ఇవన్నీ చర్చలు ఉన్నాయి. డెఫినెట్గా కామన్ మ్యాన్కి వచ్చేటువంటి ఇవన్నీ అంశాలు, అల్లు అర్జున్ని ఎందుకు డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయారు, ఇంట్లోకి వెళ్ళారు, రమ్మంటే విచారణకు వచ్చేవాడు కదా, ఇవన్నీ కామన్ మ్యాన్కు తట్టేటువంటి ప్రశ్నలు. బట్ లీగల్గా చట్టబద్ధంగా పోలీసులు తమ డ్యూటీ చేశారు అనేటువంటిది ప్రొసీడింగ్స్ ఈ సందర్భంలో